నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో ముద్రించబడ్డ పట్టాదార్ పాసు పుస్తకాలను దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, దర్శి మండల తహసీల్దార్ ఎం శ్రవణ్ కుమార్, ఎంపీడీఓ పి కల్పన, వ్యవసాయ శాఖ ఏవో అనురాధ, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావులతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రైతును రాజును చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోటోలతో ప్రజల ఆస్తులపై ముద్రించడం అభద్రతకు దారితీస్తుందని అన్నారు. నా పూర్వీకుల నుంచి వచ్చినదో లేదా మనం కష్టపడి సంపాదించుకున్నదో దాని మీద వేరే వాళ్ళ ముఖ చిత్రాలు, వేరే వాళ్ళ బొమ్మలు ఉండడానికి లేదు. భూమి అనేది మన హక్కు. ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఒక రైతుకి వాళ్ళ భూమికి భద్రత కల్పిస్తాను అని మరి ఎలా అయితే ఎలక్షన్ టైంలో మాట ఇచ్చారో, ఇప్పుడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంతో సంక్షేమం, ఎంతో అభివృద్ధి చూస్తున్నాము. అట్లాగే ఇచ్చిన మాట ప్రకారం వర్గంలో 4000 పైన మందికి, అట్లాగే పోతవారం చూసుకుంటే 426 మందికి రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ అందజేస్తున్నాము. దీంట్లో క్యూఆర్ కోడ్ ఉంది. దాంట్లో మన భూమి సరిహద్దులు కానీ లేదా మీకు భూమికి సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు, డీటెయిల్స్ అన్నీ ఇందులోనే మీరు స్కాన్ చేసుకుంటే మీకు పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. లేదా భూమికి సంబంధించి ఏదైనా మార్పులు చేయాలన్నా, లోన్ అప్లై చేసుకోవాలన్నా, సర్వే మీ భూమి ఎక్కడి నుండి ఎక్కడి వరకు క్లియర్గా ఎక్స్టెంట్ ఉంది అనే వివరాలన్నీ కూడా అందులో. అంటే మన ప్రభుత్వం ఎట్లా ఉందంటే పనితీరు, ఏదైనా ఒక ట్రాన్స్పరెన్సీతో ఎక్కడ ఏమీ ప్రాబ్లం లేకుండా, డీవియేషన్ లేకుండా ప్రతి వర్గంలోనూ అట్లాగే ప్రతి రంగంలోనూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కష్టపడుతుంది. రైతే రాజు అని నమ్మే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. మా దర్శి నియోజకవర్గం ప్రజలందరి తరపున, అట్లాగే వాళ్ళు చేసిన పోతవారం గ్రామ ప్రజల తరపున అందరికీ, సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే మన భారత ప్రభుత్వం నరేగా కింద మనం చూస్తున్నాం, ఎంతో అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాము. అట్లాగే ఈసారి వికసిత్ భారత్ బీబీజీ రామ్జీ అనే కొత్త ఆలోచనతో ఉపాధి హామీని మరింత మెరుగైన దిశలో తీసుకెళ్లేందుకు బీబీజీ రామ్జీని తీసుకొచ్చి 100 రోజులు పని దినాలు 125 రోజులు పెంచుతూ, అట్లాగే 15 రోజులు ఒకవేళ పనికి లేకపోతే వాళ్ళకి ఆటోమేటిక్ అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, ఇంకా గ్రామ సభలోనే ఒక ప్రాపర్గా ప్రణాళిక వేసుకొని మనం ఎలా చేసుకోవాలి డెవలప్మెంట్, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే దిశగా ఆలోచన చేసి బీబీజీ రామ్జీని ఇప్పుడు ఏప్రిల్ నుండి మనకి ప్రవేశపెట్టబోతున్నాము. మార్చ్ వరకు గతంలో లాగా నరేగా కింద వర్క్స్ జరుగుతాయి. ఇవన్నీ కూడా మనం గ్రామ సభల్లో నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి పనులు కావాలి అనే తీర్మానం తీసుకొని ప్రతి గ్రామాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్తాము. దీనికి మనకు సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, మన కూటమి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రజలందరూ కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ఎప్పుడూ మీరు గమనించండి. ఎవరు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు, ఎవరు ప్రజల సమస్యలకి మీకు రెస్పాండ్ అవుతున్నారు, ఎవరు ఏ ప్రభుత్వం వచ్చాక మనమంతా ప్రశాంతంగా ఉంటున్నాము, ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు అనేది మీరంతా గమనించుకుంటూ ఉండాలి. మీ ఆదరణ, ఆశీస్సులు నా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.